తాగుదాం. తెలుసు కదరా ఆమె టీ టోటలర్. ఏంది టోటల్ తీట కానువా? నో నాకు అలవాట్లేదు బ్రో. డోంట్ షైరా, తాగు ఏం కాదు. వద్దు, ఓకేలే. తాగనోడిని అస్సలు ఇబ్బంది పెట్టొద్దు. మరి ఎట్లా? థమ్స్అప్ ఏమన్నా మాజా తాగుతున్నావా? కాంప్లాన్ తాగురా. లే సేర్లాక్స్ తాగు. అరే వీనికి పాల డబ్బాల పాలు పోసి నిప్పులు పెట్టి ఇవ్వండి రా. అట్లనే ఒక డైపర్ తీసుకురండి, వేసుకుంటాడు. బ్రో నేను మా అమ్మకి మాట ఇచ్చిన బ్రో. సచ్ క్లీషే. సైంటిస్టులు చెప్తారా తాగడం హెల్త్ కి మంచిదని. ఏ సైంటిస్ట్ చెప్పింది? అంటే నేను ఇప్పుడు తాగున్నానే కదా, అంటే నాకు గుర్తుండగానే కదా అడుగుతున్నావు. టెస్టోస్టెరాన్ బూస్టర్ రా, లివర్ లా స్టోన్స్ కరుగుతాయి. మా బాబాయ్ ఉన్నాడు రా, సారీ ఉండే తోడు, లైఫ్ లో ఆల్కహాల్ ని టచ్ కూడా చేయలే. 25 years కే టపాకాయ లెక్క టపక్క అన్నాడు. మళ్ళీ మా మామ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి తాగుతున్నాడు. ఇంతున్నప్పటి నుంచి అన్ని అలవాట్లు ఉన్నాయి. టచ్ కొట్టేటోడు. 90 years వచ్చిన రాయి లెక్కున్నాడు. స్టిల్ అలైవ్ లైక్ అ స్టోన్. మీ బాబాయ్కి 25, మీ మామకి 90 years. నైస్ బ్రో. అరే కొంచెం దా, కొంచెం జస్ట్ జస్ట్ ఇంతే అదా. సరే అయితే ఖాళీ టేస్ట్ చూడు. మూత ఖాళీ ఒక్క సుక్క, వన్ డ్రాప్ తాగు. ఖాళీ వాసన చూడు, జస్ట్ స్మెల్ ఇట్. ఓకే సారీ. తాగనోన్ని ఇబ్బంది పెట్టొద్దు అస్సలు. ఒకసారి గ్లాస్ పట్టుకో, జస్ట్ వన్స్. అరే జస్ట్ పట్టుకో, జస్ట్ హోల్డ్, జస్ట్ పట్టుకో. ఏం చేయ, పట్టుకో జల్దీ, ఒక్క నిమిషం. పట్టుకో. ఇప్పుడు ముక్కు మూసుకొని నోట్లో పెట్టుకొని తాగేసి. ఏంది బ్రో? అరే లైఫ్ అన్నాక ఎంజాయ్ చేయాలరా. తాగడం ఒక్కటే ఎంజాయ్మెంట్. అరే ఓవర్ చేయకరా. అరే మన దగ్గరనే రా ఇవన్నీ. వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర పోయి అన్ని తాగుతాడు, మన దగ్గరనే తాగడం. యాక్టింగ్. ఓకే సారీ. తాగనోడిని ఇబ్బంది పెట్టొద్దు. సరే మందొద్దురా, బీర్ తాగు. బీర్ జస్ట్ లిటిల్% ఆల్కహాల్, జస్ట్ గ్రేప్ జ్యూస్, మంచిగా పొట్టు వస్తుంది, మస్తు ఉంటుంది. సరే ఓకే రా, బ్రీజర్ తాగు. జస్ట్ స్ట్రాబెరీ జ్యూస్ అందులో అసలు ఏముండదు, పింక్ కలర్ ఉంటుంది. వద్దు. వాడు ప్లీజ్ రా, నా ఫ్రెండ్ కదరా, ప్లీజ్ రా, చిన్న కన్న బుజ్జి తాగు, జస్ట్ ఇగో అని అంతే. సారీ తాగో. రే మేము కూడా ఏం డ్రంకహాలిక్స్ కాదురా రే, ఒకేషనల్ డ్రంకర్స్. ఎప్పుడో రోజుకి ఒక్కసారి అంతే. డోంట్ కవర్ అ బుక్ బై ఇట్స్ జడ్జ్. ఏదో బాధలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు సంతోషంలో బాధలు. అరే వాడు మంచోడు రా, వాడు మంచోడు. మేము గలీజ్గాలం. మేము తాగుబోతాం రా, మేము తాగుబోతు. నువ్వేమో ఇద్దు పత్తి. అరే నేను అన్నానా? లే మేము గలీజ్గాలం, నువ్వు శుద్ధ పుస్సి. సారీ, మై బ్యాడ్, యువర్ గుడ్. వాడి ముందు అలా కూర్చున్నా ఏంట్రా? మెయింటైన్ సమ్ డెకోరమ్ రా. ఈజ్ అ పుణ్య పురుష్, రెస్పెక్ట్ రా బ్రో. చాలు ఇంకా. అరే ఇదంతా కాదురా, మన ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తా తాగు. నేను నీ ఫ్రెండా కాదా బ్రో? మనం జస్ట్ సెకండ్ టైం కలిసినాం. అరే నేను చచ్చిపోతారా, వాడు ఆగిపోతే నేను చచ్చిపోతారా? నేను కోసుకుంటారా? నేను కోసుకుంటారా? ఐఎమ్ కట్టింగ్ మై రిస్ట్ రా. తాగమని వాడు, తాగమని. అరే ఏంట్రా? రే డోంట్ స్టాప్ మీరా. స్టాప్ మీరా, ఐ విల్ డై. అరే ఇంత అడుగుతున్నారా? మన ఫేవరెట్ హీరో ఫేవరెట్ డ్రింక్ రా ఇది. మీ అయ్య తాగడారా? దీన్నే రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటారు. 4th మెయిన్ రీజన్ ఆల్కహాల్ అలవాటు అవ్వడానికి. అమ్మా నీతులు టెల్లింగ్ రా. రే ఈ రోజులలో అందరు తాగుతారు రా. ఇదే జనరలైజేషన్. అందరూ తాగుతున్నారు, మనం తాగితే తప్పేంటి అని స్టార్ట్ చేయడం. టాప్ 3 రీజన్. అరే లైఫ్ అన్నాక ఒక్కసారి తాగాలరా, కనీసం టేస్ట్ అయినా చూడాలరా. క్యూరియాసిటీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. టాప్ 2 రీజన్. ఒక్కసారి టేస్ట్ చూడాలని మూసి వాటర్ టేస్ట్ చూస్తామా? అమ్మా సిట్టింగ్ లో కూర్చొని లాజిక్లు మాట్లాడుతుండ్రాయుడు. రేపు మీ డాడీకి నా కొడుకు అందరి లెక్క తాగడు, ఈజ్ అబ్నార్మల్ ఫెలో అని తెలిసిందంటే గుండె వాళ్ళకి వస్తాడు రా. కనీసం మీ పేరెంట్స్ కోసం అన్న తాగురా. తాగు. నువ్వు మన గ్యాంగ్ కాదా? నువ్వు మాలో ఒక్కొండి కాదా? నువ్వు సపరేటా? ఎవరు అలోనా? నీతోనే పాటు మాట్లాడడానికి అయితే కలవాడు. వాడు 3 చెప్తుడు రాయుడు. పట్టుకోరా. ఇది పియర్ ప్రెషర్. టాప్ 1 రీజన్. ఫ్రెండ్స్ ఇట్లా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఎంత మంది స్టార్ట్ చేసి అడిక్ట్ అయిపోతున్నారు తెలుసా? ఇలా స్టార్ట్ అయ్యే స్లోగా ఎమోషనల్ డిపెండెన్సీ అయ్యి తర్వాత మెల్లిగా అడిక్షన్ అయిపోతుంది. కంట్రోల్ ఉన్న వాళ్ళు ఓకే, నువ్వు ఇట్లా అలవాటు చేయడం వల్ల కంట్రోల్ లేని వాళ్ళు ఏమైపోతారు? అసలు ఏం రా నీ లొల్లి? నేను తాగితే నీకేమైనా ఎక్కుతుందా? ఎంత నార్మలైజ్ చేసేసినారు రా దీన్ని. కిక్ వస్తుందని జనాలు, ట్యాక్స్లు వస్తున్నాయని గవర్నమెంట్లు. నువ్వు నీతో చెప్తున్నాను అనుకున్నా పర్లేదు, కానీ అప్పట్లో 100లో ఒక్కడో ఇద్దరు తాగేటోళ్ళు. ఇప్పుడు ఒకడో ఇద్దరో తాగట్లే. నీ ఖాళీ ఇది ఒక్కటే సెలబ్రేషన్ రా. ఇది మానే, యుల్ ఫైండ్ న్యూ సెలబ్రేషన్స్. నువ్వు తాగు, పక్కనోడికి అలవాటు చేయకు. Big talks talking ra. We drinking, we paid no. అరే నువ్వు ఇన్ని మాటలన్నా నేను ఫీల్ అవుతలేనురా, కానీ నువ్వు తానందుకు ఫీల్ అవుతున్నారా? అది నా సంసారం, సంగమారం,
సకం సంస్కారం. అరే నేను వాన్ ఫ్యూచర్ కోసమే కదరా చెప్పేది, నా కోసమా? ఓకేరా రైట్, తాగో కదా ఇంకా. ఓకే డన్. నీతో జన్మల మాట్లాడి నువ్వెవరో నేనెవరో నీ మొహం కూడా చూడ. ఐ విల్ నెవర్ సీ యువర్ ఫేస్ అండ్ యాస్. ఐ డోంట్ నో యూ. అనానిమస్, ఇన్విజిబుల్. హలో, కనిపిస్తలేను నాకు. హలో, ఎనీబడి దేర్? ఇస్ దేర్ ఎనీబడి? ఐ కెన్ హియర్ ద సౌండ్ బట్ ఐ కాంట్ సీ. నోబడి. ఎవరు? నాకు తెలియదు. అయ్యో, హూ ఆర్ యూ? అరే నన్ను కొంచెం మా ఇంటికాడ డ్రిప్ చేయరో ప్లీజ్. మా అయ్యతో అంతరా ప్లీజ్. నాకు అస్సలు అలవాటు లేకుండే రా, వాడు అలవాటు చేసిండు తాగుతాగని. ఇప్పుడు ఆడు మానేసిండు, నేను రోజు అవుతున్నా డైలీ డ్రింకింగ్ రా. నాకు అస్సలు అలవాటు లేదురా, మొత్తం ఆడు వల్లనే. ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే. కొంచెం దావురా ప్లీజ్. అరే ఏదిరా నువ్వు, మారవారా? ఏం మనిషివిరా? తాను అస్సలు ఇబ్బంది పెట్టొద్దు, అస్సలు.